మరెవరు ఇంతవరకు ఇలాంటి స్వభావం కలిగిన సభని ఏర్పాటు చేయకుండా మౌనం వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ మౌనాన్ని భగ్నం చేసి బద్దలు కొట్టి ఈ సభ ఏర్పాటు చేసినందుకు కాసిమి గారితో గొంతు కలుపుతున్నాను. ఇది నాకు ఆశ్చర్యం కాదు, ఎందుకంటే ఇక చాలామంది తెలుసు, మా రోజు వేరేనో నాకు బాగా తెలుసు. ఈ బహుజన మహాసభ ఏర్పాటు అయిన మహాసభలో నేను ఉషా గారు పాల్గొన్నాను. అందువల్ల తల్లి పుట్టిల్లు మానమావ తెలియదు కానీ బహుజన మహాసభ ఇలాంటి కార్యక్రమం తీసుకోవడం అనేది నాకేమీ ఆశ్చర్యం కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఇట్ ఈజ్ వెరీ మచ్ ఫిట్నెస్ ఆఫ్ థింగ్స్. సహజంగా తన స్వభావం రీత్యా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఇందులో ఆశ్చర్యం ఏమి లేదు, చేయకపోతే ఆశ్చర్యం. ఈ సభని ఈ బహుజన మహాసభ సోదరులు మిత్రులు ఏర్పాటు చేయకపోతే ఆశ్చర్యపడాలి. ఒక అంశం కనుక చివరిలో కాసిం చేసిన ప్రతిపాదన ప్రకారం ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. ఇంకో రకంగా చెప్పాలంటే పరిష్కారం లేని సమస్య అంటూ ఉండదు. కానీ ఆ పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. కనుగొనడంలో ఫెయిల్ అయ్యేవాళ్ళు, పక్కదారి పట్టించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, పరిష్కారం కాకుండా పురాణ భాషలో చెప్పాలంటే రావణాసురుడి కష్టాన్ని అలాగే కాలుస్తూ ఉండాలని కోరుకునేవాళ్ళు ఉంటారు. అది మనం ఆశ్చర్యపడవలసింది ఏమి లేదు. మనం తెలుసుకున్న ఫిలాసఫీలో మనం ఏం నేర్చుకున్నామంటే మన ఉద్యమాల్లో there are things which are yet to be known, but there are no things which are unknowable. మనకి ఇంకా తెలియని విషయాలు చాలా ఉండొచ్చు, కానీ తెలుసుకోలేని వంటూ ఏమి ఉండదు. అన్నీ తెలుసుకోగలిగింది ప్రొవైడెడ్ మన అట్రిబ్యూట్ పెడితే. కనుక ఇప్పుడు మనం అటువంటి ప్రయత్నానికి ఇప్పటికే 30 ఏళ్ళు లేట్ అయిపోయాం. దిస్ ఈజ్ టైం. అయితే మరోవైపున కొత్త సమస్యలు కూడా వస్తున్నాయి, కొత్త కొత్త కాంప్లికేషన్స్ కూడా ఎదురవుతున్నాయి. ఉదాహరణకి గత 30 ఏళ్లలో దేశవ్యాప్త బంద్ జరగలేదు, సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత జరిగింది. నాకు తెలుసు. గత 30 ఏళ్లలో
రేపు 11వ తేదీ నాడు దేశవ్యాప్త ఆందోళనకి పిలుపునిచ్చినటువంటి రాజకీయ పార్టీలు కూడా పిలిపించే స్థితి గతంలో జరగలేదు. ఇప్పుడు రాజకీయ పార్టీలు చాలా ప్రఖ్యాతి వహించిన రాజకీయ పార్టీలు ఆందోళన కార్యక్రమానికి పిలిపిస్తున్నాయి. నాకేమనిపిస్తుందంటే సమస్యని ఇంకా జటిలం చేసి సంక్లిష్టం చేసే ఒక ప్రయత్నం కూడా జరుగుతుందేమో అనిపిస్తుంది. అందువల్ల పరిష్కారం కోసం కృషి చేయవలసినటువంటి శక్తుల యొక్క బాధ్యత మరింతగా పెరిగిందని, ఈ కృషిని ఇంకా చాలా సీరియస్గా చేయవలసిందని అనిపిస్తుంది. వాస్తవానికి నేను కొంతమంది ప్రముఖులతో మాట్లాడాను. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? మనం కనుగొనలేమా? విజయ శక్తులుగా మనం కనుగొనలేమా? బహుదల శక్తులుగా మనం పరిష్కారాన్ని కనుగొనలేమా అనే ప్రశ్న వేసినప్పుడు సానుకూలంగానే సమాధానాలు వస్తున్నాయి. వ్యతిరేకంగా సాధ్యం కాదు అనే సమాధానాలు రావట్లేదు. కనుక మనమే ఈ సమస్యని ఎవరి మధ్య అయితే ఇది ప్రధానంగా రగులుతున్నదో వాళ్ళ శ్రేయోభిలాషులే ఒక పరిష్కారం కోసం ఒక ప్రయత్నం చేయవలసినటువంటి సమయం బాగా ముందుకు వచ్చిందని అనిపిస్తుంది. అదొక అంశం. రెండోది, అసలు ఈ సమస్య ఏమిటి? దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలా? మనం ఎవరు అసలు? మనం అంటే నా దృష్టిలో సామాజిక అణచివేతకి, అక్రమాలకి, అత్యాచారాలకు గురైనటువంటి బహుజనులు మనం. అంతేకాకుండా భావజాల పరంగా అంబేద్కర్ భావజాలం, పూలే భావజాలం కానీ, మార్క్సిస్టు భావజాలం కానీ, మావోయిస్టు భావజాలం కానీ కలిగినటువంటి అనేక మంది ఈ సమస్యని వాస్తవిక దృక్పథంతో అర్థం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ దేశంలో కానీ, ఈ రాష్ట్రం, తెలుగు రెండు రాష్ట్రాల్లో కానీ తక్కువగా ఏమి లేరు. సంఖ్యాపరంగా ఉన్నారు, భావజాల పరంగా బలంగానే ఉన్నారు. అలాంటి వాస్తవిక పరిస్థితులు ఉన్నప్పుడు సమస్యను అర్థం చేసుకోవడం ఇబ్బందికరమైనదేమి కాదు. ఓ రెండు మాటలు మనం సుప్రీంకోర్టు తీర్పుల గురించి కూడా చెప్పుకోవాల్సి ఎందుకు వచ్చిందంటే, ఒక వాస్తవం మాత్రం ఎప్పుడు ఉంది. ఏమిటా వాస్తవం? ఎవరినైతే దోపిడీ చేస్తున్నారో ఆ ప్రజలు తప్పకుండా తిరుగుబాటు చేస్తారు. కాబట్టి వాళ్ళు ఐక్యంగా ఉండకుండా విభజించి పాలించే సూత్రాన్ని ఆధిపత్య కులాల పాలక వర్గాలు సహజంగా అనుసరిస్తాయి. ఆ పార్టీ ఈ పార్టీని తేడా చూడాల్సిన అవసరం లేదు. ఇది వాస్తవం, కఠోరమైన సత్యం. కాబట్టి వాళ్ళు చీటికలు పెడుతున్నారు, వాళ్ళు మనం విభజిస్తున్నారు అనేది ఎంత వాస్తవమో, ఆ వాస్తవం తెలిసిన మనం ఆ విభజనకు గురి కాకుండా ఉండవలసిన చైతన్యాన్ని మనకు అంబేద్కర్ ఇచ్చాడు, పూలే ఇచ్చాడు, పెరియార్ ఇచ్చాడు, అనేక మంది ఇచ్చారు, మార్క్స్ ఇచ్చారు, లెనిన్ ఇచ్చారు, అందరూ ఇచ్చారు కదా. మరి మన చైతన్యం ఏమైంది?
ఒకప్పుడు మనం విద్యకు దూరంగా ఉన్న వాళ్ళం వీళ్ళ విద్యకు చాలా దగ్గరగా వెళ్ళాం. మేధోపరంగా మనం ఇవాళ వెనకబడలేము. అలాంటప్పుడు ప్రత్యర్థి వర్గాల మన శత్రు వర్గాల కుట్రల్ని అర్థం చేసుకోగలిగిన మనం ఆ కుట్రలకు విరుగుడు, ఆ కుట్రలకి భగ్నం చేసేటటువంటి విధానాలు మనం కొంత విఫలమయ్యాం కనుక సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది? 5 జడ్జీలతో కూడిన ధర్మాసనం వర్గీకరణకు అవకాశం లేదు, ఆర్టికల్ 341 ప్రకారం ఇది సాధ్యం కాదని చెప్పింది. దాని గురించి కొంత పూర్తిగా జరగలేదు కాబట్టి నేను విన్న ప్రసంగాల్లో ఒక న్యాయవాదిగా దాన్ని కొంచెం సారాంశం మీకు అర్థం కావడం కోసం ఒక 2 మాటలు చెప్పాలి. మొత్తం చర్చ అంతా మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ శిల్పీకరించినటువంటి రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 చుట్టూ తిరుగుతూ ఉంది. అదే సందర్భంలో కాసిం గారు కూడా ప్రస్తావించారు, ఆర్టికల్ 14, 15, 16 చుట్టూ కూడా తిరుగుతాం. ఏమున్నది ఇంట్లో ఇవన్నీ ఇప్పుడు నేను రాజ్యాంగ చర్చ అంతా చేయబోట్లేదు. ఏమిటా 341 ఏముంది? 341లో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ జాతుల లిస్ట్ ఇచ్చారు. లిస్టు ఆ లిస్టు పెడుతూనే అది రాష్ట్రపతి ద్వారా లిస్టు పెట్టారు. రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా, ఆ రాష్ట్రపతి నోటిఫికేషన్ ద్వారా పెట్టిన ఆ లిస్టు షెడ్యూల్డ్ కాస్ట్ లిస్టు, షెడ్యూల్డ్ ట్రైబ్స్ లిస్టు. ఆ లిస్టు నోటిఫికేషన్ ఒకసారి ప్రెసిడెంట్ ఇచ్చిన తర్వాత ఇంకో లిస్ట్ ఇచ్చే అవకాశం లేదు. దానిలో మార్పులు చేర్పులు చేయదలుచుకుంటే మళ్ళీ రాష్ట్రపతి ఇంకో నోటిఫికేషన్ ద్వారా కుదరదు, పార్లమెంట్ మాత్రమే చేయాలి. అధికారం పార్లమెంట్కి మాత్రమే ఉంది అని చెప్పి ఆర్టికల్ 341 చెప్పి 5 జడ్జీల తీర్పు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు సారాంశం, ఒకసారి లిస్టు ఇచ్చిన తర్వాత మార్పు చేసే అధికారం పార్లమెంట్కే ఉన్నదని చెప్పిన తర్వాత వర్గీకరణ చేసేటటువంటి అధికారం కూడా పార్లమెంట్కే ఉంటుంది కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఏం జరిగింది? తెలుగుదేశం ప్రభుత్వం వర్గీకరణ చేస్తూ ఏబిసిడీలుగా వర్గీకరించి 1%, 6%, 7%, 1%, మొత్తం 15 పంచింది. ఆ విధంగా వర్గీకరించి రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టం. క్వశ్చన్ ఏమిటంటే 341లో చెప్పిన ప్రకారం మార్పులు చేర్పులు చేయాలంటే, కూడికలు తీసివేతలు చేయాలంటే పార్లమెంటుకి అధికారం ఉన్నప్పుడు రాష్ట్ర శాసనం ఎలా చేస్తుంది? మిత్రుడు చిన్నయ్య వేసినటువంటి కేసులో ఈవి చిన్నయ్య ఆ కేసు వేశారు సుప్రీంకోర్టులో. సుప్రీంకోర్టు 5 ధర్మాసనం ఏం చెప్పిందంటే
అది అవును. పార్లమెంటు ఉన్న అధికారాన్ని రాష్ట్ర శాసనం తీసుకోలేదు, తీసుకోకూడదు. అంతేకాకుండా ఆ లిస్టు కులాల లిస్టు ఏదైతే ఉందో దాన్ని అటు ఇటు చెరగొట్టే దాన్ని టింకరింగ్ అని ఒక మాట వాడారు. టింకరింగ్ మన ఎస్టర్తో టింకరింగ్ ఎవరో కుదరదంట. ఆ లిస్టులోకి నువ్వు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళి రాష్ట్ర శాసనసభ వెళ్ళి టింకరింగ్ చేస్తే అది రాజ్యాంగం ఒప్పుకోదు, రాజ్యాంగానికి విరుద్ధం అని కొట్టేశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన తీర్పుని కొట్టేశారు, ఈ చట్టాన్ని కొట్టేశారు. పంజాబ్లో కూడా కొట్టేశారు. పంజాబ్లో కొట్టేస్తే ఇట్లాంటి చట్టమే. అక్కడ ఎస్సీలకు 20% ఇచ్చారు, ఇక్కడ 15 ఇచ్చారు. పంజాబ్లో ఎస్సీలకు చేసిన ఎస్సీ రిజర్వేషన్ 25 ఇచ్చారు. దాన్ని వాళ్ళు వర్గీకరిస్తే వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. దాని మీద సుప్రీంకోర్టుకు వాళ్ళు వచ్చారు. సుప్రీంకోర్టుకు మళ్ళీ వచ్చిన సందర్భంలో ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ఒక జడ్జి మధ్య బెంచ్ ఏం చెప్పింది, మా వల్ల 5 అక్కడ ఉంది, మీరు ఇంకా పెద్ద బెంచ్ చూసుకోమంటే చివరికి 7 కూడా ధర్మాసనం ఏర్పాటు చేశారు. 5 చేసిన ధర్మాసనం చేసిన తీర్పుని 7 ధర్మాసనం ఇప్పుడు కొట్టేసింది. ఏమిటా కొట్టేసలో ఉన్న సారాంశం? ఎస్సీ రిజర్వేషన్స్ 15ని ఎస్సీ రిజర్వేషన్స్ని విభజించవచ్చా? వీళ్ళందరూ హోమోజీనియస్ గ్రూప్ అన్నారు ఇంగ్లీష్ మాట. హోమోజీనియస్ ఇంటిగ్రల్ గ్రూప్ క్లాస్. మళ్ళీ చెప్తాను, హోమోజీనియస్ ఇంటిగ్రల్ క్లాస్. హోమోజీనియస్ అంటే ఏకశిల, అంతే. దాన్ని ఏ రకంగా కూడా అదే కదా పెట్టుకో, అదే కదా. సరే చూద్దాం, సమయం తక్కువ. 560 పేజీలు తీర్పు వచ్చింది. 7 జడ్జీలు అంతకుముందు తయారు చేసిన 5 జడ్జీల తీర్పుల్ని భిన్నంగా రాశారు. అందుకని సరే నేను కృతజ్ఞిస్తాను, నేనేదో కొంచెం కనుక మిత్రులారా, ఇక్కడ కక్ష ఇక్కడే. ఎస్సీ 56 కులాలు, 57 కులాలు ఏమున్నాయి, సరే 57 కులాలు హోమోజీనియస్ గ్రూపా క్లాసా? కాదు, ఇది హెటరోజెనియస్ గ్రూప్ అన్నారు. హెటరోజెనియస్ అంటే ఏకశిల కాదు, అదొక కలయిక. భిన్నమైన స్వభావాలు కలిగిన వాళ్ళ కలయికే కానీ ఒకే ఒక ఏకీకృత స్వభావం కలిగినటువంటి ఒక రాయి కాదు. ఏకీకృత స్వభావం కలిగిన ఒకే ఒక రాయి అని 65 మంది జడ్జీలు తీర్పు చెన్నై కేసులో. ఇది కాదు. ఎస్సీ కులాలు అనేవి ఒకే రాయిగా ఏకసదృశ్యంగా అయిపోలేదు, ఇంటిగ్రల్ కాలేదు, హెటరోజెనియస్గా ఉన్నాయి, తేడాలుగా ఉన్నాయి సారాంశం. కనుక సుప్రీంకోర్టు మనం అర్థం చేసుకోవడానికి మన అనుభవంలో, మన జీవితంలో మనం అర్థం చేసుకోవడం, మనం హెటరోజెనియస్గా తేడాలుగా ఉన్నామా, లేక ఒకే ఒక ముద్దగా రాయిగా ఉన్నామా? 7 చెప్పిన ధర్మాసనం తీర్పు కరెక్టా? 5 ధర్మాసనం తీర్పు కరెక్టా? అంటే కరెక్ట్ సారం ఇది ఇక్కడ ఉంది. వాస్తవంలో
రాజు కమిషన్ కానీ నెహ్రా ఈ కమిషన్ని ఏం చెప్పాయంటే వీడు హోమోజేనియస్ గ్రూప్ కాదు, హెటరోజేనియస్ అని చెప్పింది. నాకొక్క జాషువా గారి ఒక పద్యం గుర్తుకొచ్చింది. ఆయన బాధపడ్డాడు, ఆవేదన చెందాడు. దేన్ని చూసి? దేవుడొక్కడే మనకు, దేవలంబులు రెండు. అందరూ యేసుక్రీస్తు మనం భక్తులమే, కానీ రెండు చర్చలు ఉంటాయి. ఎకసిలాగా ఉన్నామా, హెటరోజెనియస్గా కొంత విడివిడిగానే ఉన్నామా? ఇందులో అంతరాలు ఉన్నాయా లేవా? విడివిడిగా ఉంటే ఇబ్బంది లేదు, ఉన్నా కూడా ఏముంటే రైలు కంపార్ట్మెంట్ ఉన్నాయి, ఏ1 S1 S2 S రకరకాలు అన్నీ లోపల ఒకటే. అట్లా ఒకటిగా ఉన్నామా? కుల వ్యవస్థ లేదు కదా. అంబేద్కర్ ఏం చెప్పాడు? గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అన్నాడు. అసమానత కూడా సమానంగా లేదు ఈ దేశంలో. బిచ్చగాళ్ళు కూడా సమానం కాదు. గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ, దొంతరులుగా ఉండే అసమానత్వం కూడా దొంతరులుగా ఉంది. దొంతరులుగా ఉన్నటువంటి సమాజం కనుకనే బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఒక నిర్ధారణ రాజ్యాంగంలో అంబేద్కర్ చేయగలిగాడు. బ్యాక్వర్డ్ క్లాస్ అంటే కేవలం ఇప్పుడు మన బీసీలే కాదు, ఎస్సీ ఎస్టీలు మారట, ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసే అన్నారు పేరుకో. అయితే వాళ్ళని ఎస్టీలు బీసీలుగా మళ్ళీ గ్రేడ్ చేశారు. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరొకటి ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పులో సమస్య చెప్పాలి. రాష్ట్రాలకు అధికారం ఉన్నదా లేదా అని రెండు మొత్తం ప్రధాన విభేదాలు రెండండి. షెడ్యూల్డ్ కులాలు హోమోజీనియసా హెటరోజెనియసా నెంబర్ ఇది. 5గురు తీర్పు చెన్నై కేసులో తీర్పేమో హెటరోజెనియస్ కాదు హోమోజీనియస్ అన్నారు, ఇప్పుడు తీర్పేమో హోమోజీనియస్ అన్నారు. ఇది ఒకటి. రెండోది, రాష్ట్రాలకి ఈ రకంగా క్లాసిఫై చేసే అధికారం రాష్ట్రాలకు ఉందా కేంద్రానికి ఉందా? ఆర్టికల్ 341 క్లాస్ 2లో ఏం చెప్పారంటే ఆ లిస్టులో చేర్పులు మార్పులు చేయాలంటే పార్లమెంట్ చేయాలన్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే మేము మార్పులు చేయలేదు, కొత్త వాళ్ళని తీసుకొచ్చి ఎస్సీలో కలపను లేదు, ఇప్పటికే ఎస్సీలో ఉన్న 56 కులాల్లో మని కులాల్లో తీసి పైకి పెట్టడం లేదు. కాబట్టి పార్లమెంటే చేయాలనేటువంటిది ఎప్పుడు చేయాలంటే కొత్త కులాలను కలిపితే పాత కులాలను తీసేస్తే. మేము తీసేయలేదు, కలపలేదు, కాబట్టి రాష్ట్రానికి ఎందుకు హక్కు లేదు ఉంది అని చెప్పింది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. చెన్నై కేసు తీర్పు 5గురు న్యాయమూర్తుల తీర్పులో చెప్పింది ఏంటంటే ఆర్టికల్ 341లో కులాల గురించి మాట్లాడాలి, ఎవరైనా దానిలో వేలు పెట్టాలంటే పార్లమెంటే, రాష్ట్ర శాసనసభ హక్కు లేదు అన్నారు. ఇప్పుడు ఈ తీర్పులో ఏం చెప్పారంటే కరెక్టే, కొత్త వాళ్ళని కలపడానికి పాత వాళ్ళని తీసేయడానికి పార్లమెంట్ కావాలి. మేము కొత్త వాళ్ళని కలపడం లేదు, పాత వాళ్ళని తీసేయడం లేదు. వర్గీకరించాం, వర్గీకరించకూడదు అన్నది ఏకశిల అయితే వర్గీకరించకూడదు, ఏకశిల కాదు కనుక మేము వర్గీకరిస్తున్నాం. కనుక రాష్ట్ర శాసనసభకు హక్కు ఉంది. ఆ మాటకు వస్తే ఈ 15% ఇచ్చింది ఎవరు? రాష్ట్ర శాసనసభ. 25% ఇచ్చింది ఎవరు? పంజాబ్లో రాష్ట్ర శాసనసభే. రాజ్యాంగం ఏం చెప్పింది? ఆర్టికల్ 15 అదే 3 చెప్పాము. 15(4) 16(4)లో ఉద్యోగాల్లో రిజర్వేషన్, 15(4)లో విద్యారంగంలో సీట్లు రిజర్వేషన్ అని రాజ్యాంగం చెప్పింది. ఆ రాజ్యాంగాన్ని ఎవరు అమలు జరిపారు? రాష్ట్ర ప్రభుత్వం అమలు జరిపింది.
15% వీళ్ళు ఇచ్చారు, 20% వాళ్ళు ఇచ్చారు. ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వమే. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 15%లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిజర్వేషన్లు కేంద్రం చూసుకుంటుంది. ఇక్కడ చిన్న డిఫరెన్షియేషన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కేంద్రం చూసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలు ఇచ్చాం, మేము 15% ఇస్తున్నాం, మేము ఇచ్చాం. ఆర్టికల్ 16(4) ప్రకారం, ఆర్టికల్ 15(4) ప్రకారం మేము ఇచ్చిన 15%లో మేము వర్గీకరించే మాకెందుకు అప్పుడు శాసనసభ ఎందుకు ఉండదని చెప్పి సుప్రీంకోర్టు. ఇప్పుడు ఆ 15% ఇచ్చింది ఎవరు? శాసనసభ, రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర శాసనసభ. కాబట్టి రాష్ట్ర శాసనసభ ఇచ్చినటువంటి 15%ని వర్గీకరించేది కదా రాష్ట్ర శాసనసభ లేదంటామేంటి? ఇచ్చిందే రాష్ట్ర శాసనసభ అయితే. కేంద్రం ఇచ్చిన రిజర్వేషన్లు వీళ్ళు జోక్యం చేసుకోకూడదు అనేది అది వేరే విషయం. ఎవరే పంజాబ్లో 25 ఇచ్చారు, ఇక్కడ 15 ఇచ్చారు, మొత్తం ఇంకో రకంగా ఇచ్చి ఉంటారు. ఇచ్చింది ఎవరు? రాజ్యాంగం ఇచ్చింది, రాష్ట్ర ప్రభుత్వం దానికి 16(4) రాజ్యాంగం అధికారం కల్పించింది. 16(4)లో 15(4)లో 15(4)లోనేమో విద్యారంగంలో, 16(4)లోనేమో ఉద్యోగ రంగంలో రాజ్యాంగం కల్పించి హక్కు ఇచ్చింది. ఆ హక్కుని 15%గానో 20%గానో మరో శాతంగానో ఇచ్చింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఉద్యోగాల్లో దాన్ని వర్గీకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వం లేదంటారేంటి? అందువల్ల ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, కొత్తగా కులాలను చేర్చటం తీసివేయడం అయితే పార్లమెంటే చేయాలి, ఆర్టికల్ 341 ప్రకారం. కానీ ఇప్పుడు ఉన్న రిజర్వేషన్స్ని హోమోజీనియస్ కాకుండా హెట్రోజెనియస్ అయినప్పుడు మేము ఇచ్చిన రిజర్వేషన్స్ని, రాష్ట్ర శాసనసభ ఇచ్చినటువంటి రిజర్వేషన్స్ని రాష్ట్ర శాసనసభే వర్గీకరణ ఎందుకు చేయకూడదు? చేసే అధికారం ఉందని ఇప్పుడు సుప్రీంకోర్టు. కానీ దీన్ని దృష్టిలో పెట్టుకొని దాని లోతుపాతలు ఇంకా చాలా వెళ్దాం. కనుక ఇప్పుడు ఇంకొక లాస్ట్ ఒక మాట, 5 ఇచ్చిన సుప్రీంకోర్టు ఇచ్చినప్పుడు ఒక డిమాండ్ ఏం చేశారంటే, సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మీరు పార్లమెంటు సవరణ చేయమని మాదిగ దండోరం వాళ్ళు అడిగారు. పార్లమెంటు సవరించమని. ఇప్పుడు 7 ఇచ్చిన ధర్మాసనాన్ని గతంలో లాగానే సవరించని పార్లమెంట్ దగ్గరికి వెళ్ళాలి. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని సవరించే అధికారం పార్లమెంట్కి ఉంటుంది. కానీ సుప్రీంకోర్టుకి ఏం హక్కు ఉందండి? రాజ్యాంగం ప్రకారం పార్లమెంట్ ఏ చట్టం చేసినా సమీక్షించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. ఏమని? పార్లమెంట్ చేసిన చట్టం రాజ్యాంగానికి విహితంగా ఉందా లేదా, ఇంట్రావైరస్ ఆర్ అల్ట్రావైరస్ అని చెప్పే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి సుప్రీంకోర్టుకి ఇప్పుడు ఇచ్చిన తీర్పు ఇచ్చే అధికారమే లేదని చెప్పేదానికి రాజ్యాంగం ఒప్పుకోదు. ఈ సుప్రీంకోర్టు తీర్పును సవరించుకోవాలనుకుంటే పార్లమెంట్కి వాళ్ళు వెళ్ళాలి. 5 తీర్పు ఇచ్చినప్పుడు మాదిగ దండోరం వాళ్ళు ఏ విధంగా అయితే పార్లమెంట్కి వెళ్ళే కోసం ప్రయత్నం చేశారో, ఇప్పుడు వీళ్ళు ఈ 7 ధర్మాసనం తీర్పు వ్యతిరేకించాలనుకుంటే వీళ్ళు పార్లమెంట్కి పోవాలి. ఇదంతా అవసరం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇది లెటర్ కూడా వచ్చింది. ఇది విశ్లేషణ కోసం చెప్పాను, ఇవంతా ఒక అవగాహన కోసం చెప్పాను. ఇంకా లోతుకెళ్తే చాలా విషయం మాట్లాడుకుంటాను ఇంకో సందర్భంలో. అందువల్ల సోదరులారా, 30 ఏళ్ళు జరిగిన రావణ కష్టాన్ని ఎట్లా దీన్ని ముగింపు చేయాలో జాగ్రత్తగా ఆలోచించడానికి ఇందాక మిత్రులు కాశీ గారు చెప్పినట్లుగా దీని గురించి ప్రధానంగా అందరం కూడా ఆలోచించవలసింది. ఆ వైపుగా ఆలోచిద్దాం.
అయితే అట్ సేమ్ టైం ఈ మధ్యకాలంలో వేడి పుట్టకుండా రెచ్చగొట్టే భాషలు మాట్లాడుకోకుండా, ఒకవేళ విషయం మీద వాళ్ళు మాట్లాడుకునే విషయాలు ఉంటే మాట్లాడుకోవద్దని మనం చెప్పడం కాదు, కానీ అంతిమంగా మహనీయుడు చెప్పాడు మనకి మాస్టర్కి అది రావాలంటే ఏం చేయాలో జాగ్రత్తగా మనం ఉండాలని మరొకసారి గుర్తు చేస్తూ, తప్పకుండా ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోగలం. యూ కెన్ డూ ఇట్, విల్ డూ ఇట్. బహుజన మహాసభ ఆ కృషిలో ఉండాలని మరొకసారి మనవి చేస్తూ, మనందరం కూడా ఆ కృషిలో ఉందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. వర్ధిల్లాలి మన ఐక్యత. ఓకే గారికి ధన్యవాదాలు. బయట ఉన్న మిత్రులు